భక్తి ఇంకా శక్తి, ఈ రెండింటి సంబంధం చాలా దగ్గరైనది. మనుషులు భక్తితో ఉండేది తనకి శక్తి లభించడం కోసం. శక్తి లభించిన తరువాత భక్తిని మర్చిపోతారంతా. శక్తి ఆసక్తిలో తనని తాను మర్చిపోతాడు. అప్పుడే అతని వినాశనం ఆరంభం కాక తప్పదు. ఎందుకంటే భక్తితో లభించే శక్తి మానవాళికి మంచి చేయడానికి ఉద్దేశించినది. ఇతరుల శుభానికి ఉపయోగించేదే అయి ఉంటుంది, కానీ ఇతరులని నాశనం చేయడానికి కాదు. దీనికి తగిన ఉదాహరణ చెప్పాలి అంటే గుణపాన్ని ఉపయోగించి మనం భూమిని తవ్వుకోవచ్చు. ఒక కొయ్య తీసి అందులో ఒక చెట్టుని నాటొచ్చు, పెంచి పోషించవచ్చు. ఆ చెట్టు మిగిలిన ప్రాణులకు ఫలాలను ప్రసాదించగలదు, బాటసారులకు నీడని ప్రసాదించగలదు. ఒకవేళ అదే గుణపాన్ని ఉపయోగించి ఎవరికైనా హాని చేయడానికి ఉపయోగిస్తే చివరికి హాని జరిగేది మన మనుషులకు మాత్రమే. కనుక జీవితంలో మనకి ఏ శక్తి లభించినప్పటికీ అది భక్తితో కావచ్చు, లేక మరో రూపంలో రావచ్చు. దానిని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోండి. లేకపోతే ఆ శక్తే తమరి అంతానికి కారణం కావచ్చు. కనుక ప్రేమనే సొంతం చేసుకొని నాతో పలకండి, రాధాకృష్ణ.